అయ్యో గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నానా వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోట చేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏమీ లేదమ్మా, గరిట పట్టుకోవడం కూడా చేత కాదు. నువ్వు ఇదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మాలాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న, సమయానికి ఇంట్లో ఏమి లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అవుతుంది. అర్థం చేసుకోలేదు అర్థంగా ఉంటే కోట్లు ఉన్న నరకమేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావుతుంది.